గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కాశీ మహానగరం, కాశీ విశ్వనాథ్ దర్బార్. హలో ఫ్రెండ్స్, నేను మీ హైదరాబాద్ బుల్ రైడర్ పూర్ణచంద్ర గంజి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు తెలుసు మీరు బాగుంటారని, బాగుండాలని కోరుకుంటున్నాను. నిన్న కాశీకి వచ్చినాం. ఇక్కడ నా వెనక కనబడుతుందిగా, రూమ్ తీసుకున్నాం. కాశీ మొత్తం తిరిగేసినాం, దర్శనాలు అన్నీ అయిపోయినాయి. ఇంకా నేపాల్ వెళ్దామని అయితే బయలుదేరినాం. మన బుల్లెట్ రాజా కాశీ విశ్వనాథుని బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాడు, మేము కూడా తీసుకున్నాం. శ్రేయాస్ కూడా బ్లెస్సింగ్స్ అయిపోయినాయి. ఇంకా నేపాల్కి అయితే బయలుదేరుతా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి నేపాల్ అంటే గోరఖ్పూర్ వెళ్ళి, గోరఖ్పూర్ నుంచి సోనాలి బార్డర్కి వెళ్ళాలి. ఇప్పుడైతే బయలుదేరుతా ఉన్నాం. ఆల్మోస్ట్ 1 o'clock అవుతుంది. ఇంకా గోరఖ్పూర్ రీచ్ కావడానికి సాయంత్రం అవుతుందేమో. చూద్దాం ఎంత దూరం అయితే వెళ్తామో అంత దూరం. ఇంకేముంది, ఇంకొక స్పెషల్ ఏంటంటే మన బుల్లెట్ రాజా 1 lakh kilometerని రీచ్ అవుతూ ఉన్నాడు. ఈ దారిలో ఎప్పుడైనా రీచ్ కావచ్చు. చలో ఆ మూమెంట్ని కూడా ఫేస్ చేస్తూ బైక్ మీద వెళ్తూ మాట్లాడుకుందాం. ఓకేనా? మీరు రెడీయా? నేను రెడీ. నా వీడియోని చూస్తూ మీరు ఎంజాయ్ చేయండి, నేను మీతోటి ఎంజాయ్ చేస్తా. చలో శ్రేయాస్, రెడీయా? లేట్ ఎందుకు అంటావా? చలో లేట్ ఎందుకు, బైక్ మీద వెళ్తూ మాట్లాడుకుందాం. పదండి. చలో శ్రేయస్ వెళ్దామా? ఓకే, గెట్ రెడీ. జై గణేష్, జై బజరంగ్ బలి, జై శ్రీరామ్. బాయ్ బాయ్ టు వారణాసి, కమింగ్ టు నేపాల్. అమ్మ ఘోరంగా ట్రాఫిక్ ఉందిరా నాయన. गोरखपुर 198 किलोमीटर्स. वाराणसी विकास प्राधिकरण क्षेत्र में आगमन के लिए धन्यवाद. वाराणसी विकास प्राधिकरण बाय बाय అని అంటున్నాడు అన్నమాట. ఈడ బ్రిడ్జ్ మీద ఏదో ఘోరం జరిగినట్టుంది. అందరూ చూస్తారు, స్లిప్ అయ్యి మరి అవతల పడ్డదో, లారీయో బస్సో 2-wheeler ఏమైందో ఏమో కానీ ఏమైందో అసలు ఈడ. గోరఖ్పూర్ రోడ్ కూడా మంచిగా ఉంది. నేషనల్ హైవే 34 అంట. జౌన్పూర్ 61, గోరఖ్పూర్ 180, ఘాజీపూర్ 40 కిలోమీటర్లు మాత్రమే. ఇంకొక 180 కిలోమీటర్లు పోయినామంటే గోరఖ్పూర్లకు కూడా అడుగు పెడతాం. జై బుల్డోజర్ బాబాకి జై అనుడే. ఏమంటారు? మీరు కూడా అంటారా? యోగి బాయ్కా జిందాబాద్. ఆయన నియోజకవర్గంలోకి వెళ్తున్నాము. గోరఖ్పూర్ రోడ్డు మాత్రం దద్దరిల్లింది. నేషనల్ హైవే కాబట్టి మంచిగానే ఉంది. టోల్ గేట్లు కూడా మంచిగానే ఉన్నాయి అనుకో. కార్లో వచ్చిన వాళ్ళకి వాసిపోతుంది. 2-wheeler కాబట్టి నేను కొంచెం బచాయించి పోతా ఉన్నా. నాకు ఒక్క టోల్ గేట్స్ రేట్లు ఎస్కేప్ అవుతుంది అనుకోండి. అదే కార్లో వస్తే మాత్రం మంచిగా టోల్ గేట్ వచ్చిన ప్రతిసారి మినిమం 110 నుంచి 140 ఛార్జ్ చేస్తూ ఉన్నారు. బోలెట్ టోల్ గేట్లు వస్తూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. ఈ రోడ్ కూడా బాగుందిలే, మంచిగా ఉంది. సేమ్ నిన్న వచ్చినట్టే మన హనుమాన్ కాశీ రోడ్ ఎట్లా ఉందో సేమ్ ఇప్పుడు కాశీ గోరఖ్పూర్ రోడ్ కూడా ఎక్సలెంట్ అనమాట. ఇక చూడ్రి మొత్తం పంట పొలాలే. అప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. యాక్చువల్గా చూపిస్తాం అనుకుంటా ఉన్నా, నేను ఇంకా రోడ్ మీద ఫోకస్ పెట్టి చూపిస్తలేను. పోయే దారి మొత్తము వారణాసి నుంచి ఒకసారి బయటకు వచ్చినాం కదా, వచ్చిన కాడ నుంచి అయితే మొత్తం ఇట్లనే గ్రీనరీ ఉంది, మంచి పంట పొలాలు అయితే ఉన్నాయి. నిన్న మేము వారణాసి వస్తుంటే హనుమాన్ సిటీ నుంచి వచ్చేటప్పుడు దారిలో అంతా నేను ఒకటి గమనించిన బాగా. ఏంటంటే అది మన సద్ద పంటలు ఉంటాయి కదా మన సైడ్లో, మహబూబ్నగర్, నల్గొండ ఈ ఏరియాలో నేను బాగా చూసిన. సద్ద పంటలు బాగా పండిస్తారు. సద్దలు అంటే సద్ద రొట్టె, గవి ఇక్కడ సైడ్ బాగా చూస్తుండే అనమాట. అవి చూపిస్తాం అనుకున్నా, ఇంకా కాశీకి పోయే తొందరలో జల్దీ పోవడంలో అది నేను తీయలే వీడియో.
మళ్ళా ఇక్కడ కూడా కనబడ్డాయి ఇంత ముందుకు చూపిస్తాం అలా కనబడతాయి. కానీ గ్రీనరీ మాత్రం అదిరిపోయింది. ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ ఉంది లొకేషన్. ఇది ఇంకా ఇట్లానే అనిపిస్తే ఒకసారి డ్రోన్ షాట్ కూడా చేస్తా, చూసాం రోడ్డుని బట్టి. బట్ అని ఆల్రెడీ 3గా వస్తుంది, మనం గోరఖ్పూర్ వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ చీకటి అవుతుంది. గోరఖ్పూర్ పోయి ఒక రూమ్ తీసుకొని రూమ్లో లగేజ్ అంతా పడేసి గోరఖ్నాథ్ మందిర్ అని ఒక గుడి అయితే ఉంది. ఆ గుడి ఫేమస్ అనమాట ఇక్కడ ఈ ఏరియాలో మొత్తానికి. వెళ్ళి దర్శనం చేసుకుందామని అయితే అనుకుంటున్నాం. నైట్ 10 o'clock వరకు అయితే ఉంది దర్శనం, పక్కా చేసుకొనుడే. చూసాం రోడ్ ఇట్లనే ఉంటే మాత్రం జల్ది వెళ్ళిపోతే మంచిగా రూమ్ తీసేసుకొని దర్శనానికి అయితే పోదాం. బాబా అసలు చూడండి, మీకు చెప్పిన కాడ నుంచి కంటిన్యూ గ్రీనరీనే బాబా. ఏముంది, ఎవరి పొలమో ఒకరిదా మరి చాలా మందిదా తెలియదు, కానీ ఎక్సలెంట్ స్మెల్ మాత్రం ఆహా ఎంత మంచిగా వస్తుంది అనుకుంటున్నారు. ఆ స్మెల్ పీల్చి రోడ్డు మీద పోతుంటే ఆ థ్రిల్లే వేరప్ప. ఇది బైక్ మీద డ్రైవ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కానీ లాంగ్ డ్రైవ్ ఎవరు చేయర్లే, కానీ చాలామంది తక్కువ. మనం ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఊర్లలో పోయేటప్పుడు, పర్టికులర్లో ఊర్లలో పోయేటప్పుడు మాత్రం పంట పొలాలు వస్తాయి, స్మెల్ ఎట్లా వస్తుంది, అదిరిపోతుంది కదా. గట్లనే ఉంది ఇక్కడ, మంచిగా ఉంది. ఎక్కడ పొలమైనా గదే స్మెల్ వస్తుంది, తాజాగా మట్టి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు దాకా ఒక విషయం చెప్దామని మర్చిపోయినా, మేము రూమ్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగానే రైట్ టర్న్ తీసుకున్నాము. రైట్ టర్న్ తీసుకోగానే ఫ్రంట్ వీల్ ఇట్లా ఊగుతూ ఉంది. అరే ఏం అర్థం కాలే, ఇదేంది వెనక లగేజ్ ఎక్కువయ్యి ఫ్రంట్ వీల్ ఏమైనా లేచిందా అయింది అనుకున్నా. ఏదో డౌట్ వస్తూ ఉంది, ఏమైంది అని బండి ఆపు చూసుకుంటున్నా, కొంపదీసి ఏమన్నా అయిందా అని. ఏం కాలే లక్కీగా అయితే. కానీ సిటీ బయటికి వచ్చినాక నాకు డౌట్ వచ్చి మన గాలి దగ్గర పోయి గాలి కొట్టిస్తే ఆ ఫ్రంట్ వీల్ వచ్చేసి 25 ఉంది. ఆ క్యాండిడేట్ అంటా ఉండన్న ఏంది 25 ఉంది అని అంటే, అదే భయ్ అందుకే డౌట్ వస్తూ ఉంది, అందుకనే ఫ్రంట్ వీల్ ఇట్లా రోగం వచ్చినలాగా ఊగుతుంది అని అంటే, అదే గాలి లేనందుకు ఊగిందన్న అందుకనే అన్నాడు. ఇక అది 25 ఉంటే 35 కొట్టించేసిన, వెనక కూడా 30 ఉంది, 40 కొట్టించేసిన. యాక్చువల్గా అక్కడెక్కడో గాలి కొట్టించినాము, నాగపూర్ అవుతుంది అనుకుంటా, మళ్ళీ కొట్టిస్తాం అనుకుంటా ఉన్నా, అట్లనే డిలే చేసుకుంటూ వచ్చేసిన. కానీ గాలి కూడా బరాబర్ ఉంచుకోవాలి, అట్లయితేనే మన బండి కూడా మంచిగా పోతుంది, మళ్ళీ మైలేజ్ కూడా మంచిగా ఇస్తుంది. ఏమంటారు, కరెక్టేనా? నేను గోరఖ్పూర్ దగ్గరలో ఉన్నా, చూడండి పెట్రోలు 95 రూపీస్ 83 పైస్, చాలా తక్కువ. అసలు 100 లోపు ఇంతవరకు చూడనే లేదు ఈ మధ్యకాలంలో. యూపీలో 95 రూపాయలు 83 పైసలు నడుస్తుంది. ఈరోజు పెట్రోల్ అయితే కొట్టిస్తూ ఉన్నా. ఇంకా మనోడు ఇంకొక 77 కిలోమీటర్లు అయితే 1 lakhకి రీచ్ అయిపోతాడు. నిండుతూ ఉందనుకుంటా. ఎస్, 10 liters 43, 95 రూపీస్ లీటర్. గోరఖ్పూర్ 105 కిలోమీటర్లు ఉంది. మేము ఇప్పుడు వారణాసి నుంచి ఆల్మోస్ట్ 100 పైనే వచ్చినాం. ఆ వారణాసి నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చినామో చెప్పినా కదా ఇట్లా వరి పొలాలు ఉన్నాయని, అక్కడి నుంచి కంటిన్యూగా మొత్తం ఇట్లనే ఉంది చూడండి. అసలు కంప్లీట్గా వరి పొలాలే. అబ్బమ్మమ్మ ఎక్కడ చూసినా అసలు రోడ్డు పక్కన వేరే పొలం అంటూ లేదు, మొత్తం వరి పొలాలే ఉన్నాయి. గ్రీనరీ అంటే గ్రీనరీ. వారణాసిలో ఉన్నప్పుడు ఈ ఎండాగడికి ఉక్కపోతకి ఎట్లా వచ్చినామో, బయటికి వచ్చినాక మాత్రం ఒక్కసారి వారణాసి బయటికి వచ్చినాము, ఈ పంట పొలాలు స్టార్ట్ అయినాయి కదా అంటే చల్లగా ఉంది, మంచిగా ఆరామ్సే వస్తున్నాము. డ్రైవింగ్ ఎంజాయ్ చేసుకుంటా, ఎక్కువ స్పీడ్ కూడా పోవట్లేదు, 70లోనే పోతున్నాం. మంచిగా రిలాక్స్ ఫీలింగ్ ఉందన్నమాట అప్పటి నుంచి. మీకు చూస్తే కూడా కనబడుతుంది కదా, 70 అంతే, 70 స్పీడ్లో పోతున్నా. ఎంత బాగుందంటే వాహ్, ఆరామ్సే అనిపిస్తూ ఉంది. మధ్యలో కొంచెం మామిడి చెట్లు కనబడుతున్నాయి అంతే, మళ్ళీ ఇంకా వేరే చెట్లు కూడా ఏం కనబడతలేవు. రోడ్ అయితే ఇట్లనే ఉందన్నమాట. 6 లైన్ రోడ్డు, 1 2 3 1 2 3 6 లైన్ల రోడ్డు. మధ్యలో 4 లైన్ అవుతుంది. చిన్న డాగులు, ఇగో ఇట్లా మధ్యలో డాగులు అంటే గుంతలు అనమాట, ప్యాచ్లు కూడా వేసేసే ఉంటున్నాయిలే. కానీ
కొంచెం వీళ్ళని చూసుకోవాలి. ఇగో ఇట్లా సైకిల్ వాళ్ళని, ఇగో ఇట్లా మేధావులు అయితే చాలామంది వస్తారు. ఇట్లా టూ వీలర్ రోడ్ వస్తే సరిపోలే, కార్ రోడ్ అయితే జనరల్గా మన సైడ్ ఏం చేస్తాము, రాంగ్ రూట్లో వస్తే కారు సైకిల్ ఆటోను ఈ రూట్లో వస్తారు, అంటే ఈ ఎండ్లో వస్తారు. ఇక్కడ సైడ్ జనాలు డైరెక్ట్ ఇట్లా వస్తారు, అంటే డివైడర్ పక్కన ఈ రోడ్లోనే వచ్చేస్తారు అనమాట. లైట్ వేసి మనల్ని దమ్ చేస్తున్నాడు, నువ్వు బోరా వయసు చక్కగా పక్కకి అన్నట్టు. ఏం చెప్పాలి, అది కూడా మళ్ళీ టర్నింగ్లలో ఉంటే ఎట్లా కనబడుతుంది. వీళ్ళ కాన్ఫిడెంట్ ఏందో కానీ ఏం చేయాలో అర్థం కాలేదు అసలు. మనము అటు పోకుండా ఇటు పోకుండా ఈ మధ్యలో ఉండడమే బెస్ట్ పని అనమాట. ఈ రోడ్లో వస్తే అసలు దీని మీద పోవద్దు, ఈ ఫస్ట్ లేన్ మీద పోవద్దు, లాస్ట్ లేన్కి కూడా పోవద్దు. అబ్బో కనబడ్డాయా పందులు, మంచిగా నిగనిగలు ఆడుతున్నాయి. పెద్ద పెద్దగా ఉన్నాయి, మామూలు చిన్న చిన్నకు కూడా లేవు. ఓకే, ఇక్కడ గొర్రెలే. అది చలో, ఈ రూట్లో వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఓన్లీ దీని మీద సెకండ్ లైన్ మీద పోండి. లాస్ట్కి పోవద్దు, ఇటు సైడ్ అస్సలు పోకర్రి, ఆపోజిట్ వెహికల్స్ వస్తాయి. ప్రాబ్లం అదే, ఏం లేదు. ఇంతకుముందు తాటి చెట్లు కూడా కనబడ్డాయి. తాటి చెట్టు కనబడ్డాయి, ఎవడన్నా తాటికల్లి గీస్తాడు ఉన్నాడా అనుకున్నాం, కానీ ఎవడు లేడు గీసేటోడు. ఇగో ఈ కారోడు కూడా వస్తుంది చూడు. ఈ కొడుకులు ఏమన్నా చిన్నగా వస్తారా అంటే మళ్ళీ చిన్నగా కూడా రావట్లేరు, రయ్యని వస్తూ ఉన్నారు. అది ఇంకా ఘోరం. చూడండి, మీతో మాట్లాడుతూనే ఉన్నా కదా, నేను ఇంతసేపు మాట్లాడుతూనే ఉన్నా. వరి పొలాలే వరి పొలాలు, అబ్బబ్బా అల్టిమేట్ ఉంది కదా, గ్రీనరీ సూపర్ కే సూపర్. ఆవు చూడండి ఘోరంగా యాక్సిడెంట్ అయి చచ్చిపోయింది. ఇట్లా రోడ్డు మీద ఆవులు ఇట్లానే పోతుంటాయి. అవి అసలు నేను మొన్నటికెళ్ళి చూస్తూనే ఉన్నాము, అదే పరిస్థితి. ఏమో వావ్, కంగ్రాచులేషన్స్ మై డియర్ బుల్లెట్, సక్సెస్ఫుల్లీ 1 lakh kilometers కంప్లీటెడ్. ఇంకొక గోరఖ్పూర్కి 67 కిలోమీటర్ల దూరంలో మన బుల్లెట్ రాజా 1,00,000 కిలోమీటర్లని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిండు. వీడికి కంగ్రాట్స్ చెప్దాం ఆపేసి. మొత్తానికి మన బుల్లెట్ 1 lakh kilometers కంప్లీట్ చేసి ఆల్ జీరోస్ దాటిపోయింది. సాయంత్రము సూర్యుడు డౌన్ అవుతా ఉన్నాడు. ఎక్స్ట్రాడినరీ వ్యూ ఉంది, అసలు మామూలుగా లేదు. కళ్ళకి గ్రీనరీ ఉంది కదా అంటే అసలు అబ్బా మామూలుగా లేదు. నేను చూసుడే కాదు, మీకు కూడా చూపిద్దామని వ్యూ తీస్తున్నా. ఇక ఇదంతా రోడ్డు వర్క్ అవుతున్న మట్టి, గ్రీన్, ఆకాశం ఎరుపు. సూర్యుడు కూడా వెళ్ళిపోతా ఉన్నాడు, ఇక డౌన్ అయిపోయింది అనుకో ఆల్మోస్ట్. టైం 5:30 అవుతుంది, అప్పుడే చీకటి పడతా ఉంది. ఇదేం లొకేషన్ రా నాయన, తాటి చెట్లు అని చెప్పినా కదా, మొత్తం తాటి చెట్లే, మొత్తం తాటి చెట్లే. ఇక్కడ మరి తాటికాలు తీస్తారో లేదో తెలియదు, కానీ అది తర్వాత సంగతి. కానీ మొత్తం ఫాగ్ వచ్చేసింది. ఇంకొక 5-10 నిమిషాలు లైట్ కూడా ఫెయిల్ అయ్యేటట్టుంది. మొన్ననేమో ఆడ 6-6:30 రెవా దగ్గర చీకటి అయిపోయింది, 6 తర్వాత చీకటి అయిపోయింది. ఈడ 6 కాకముందుకే చీకటి అయ్యేటట్టుంది. ఇంకా ముందులో ఇంకా తొందరగా ఎట్లా చీకటి అవుతుందో, మరి ఏ టైం దాకా చీకటి అవుతుందో తెలియదు. ఈ సీజనే అంత అనుకుంటా. మరి చలో చూసాం ఏ టైంలో చీకటి అవుతుందో. మనకి ఇంకా గోరఖ్పూర్కి ఇంకొక 40 కిలోమీటర్లు ఏమున్నా డైరెక్ట్. గోరఖ్పూర్కి వెళ్ళగానే రూమ్ అయితే తీసేసుకుందాం. ఈ నైట్ పూట ఏంటంటే ఆవులు మళ్ళీ ఇక్కడ ఈ ఏరియాలో కూడా ఆవులు రోడ్డు మీదనే ఉంటా ఉన్నాయి. ఆల్రెడీ డే టైంలోనే 2-3 చచ్చిపోయినాయి పాపం, గుద్దేసి. ఏం చేస్తాం కాబట్టి నైట్ పూట అస్సలు పోవద్దు, ఎక్కడ చీకటి అయితే అక్కడ తీసేసుకోవడమే. గోరఖ్పూర్ దాకా రోడ్ ఇట్లానే ఉంటుంది కాబట్టి
చిన్నగా చూసుకుంటూ వెళ్ళేసి గోరఖ్పూర్లో అయితే రూమ్ తీసేసుకుందాం. వెల్కమ్ టు గోరఖ్పూర్. గోరఖ్నాథ్ మందిర్ ఎంట్రన్స్ ఇది. అసలు చూస్తేనే హైలైట్ అనిపిస్తూ ఉంది నాకైతే. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటా ఎట్లా ఉంటుందో నాకు తెలిసి సూపర్ ఉంటుంది అనుకుంటా ఉన్నాం. గోరఖ్నాథ్ మందిర్కి వెళ్దాం లోపలికి. చాలా అక్కడ మెయిన్ గేట్ నుంచి లోపలికి రాగానే పార్కింగ్ చేసుకొని ఇక్కడ మన ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఈ గేట్ల నుంచి లోపలికి వెళ్ళాలి. వావ్, గోరఖ్నాథ్ మందిర్ పొద్దున వ్యూ కంటే నైట్ వ్యూనే అదిరిపోతూ ఉంది కదా. మనం పొద్దున పూట ఎట్లా చూడలేము కానీ నైట్ వ్యూ మాత్రం లైటింగ్ తోటి ఇరగదీస్తూ ఉన్నాడు. మరి ఇది మామూలు టెంపుల్ కాదు కదా. వా, ఎక్సలెంట్. యోగి ఆదిత్యనాథ మజాకా. ఆయన ఇలాకాలో ఉన్న టెంపుల్ని మామూలుగా డెవలప్ చేయలేదు. చూస్తే మాత్రం ఎక్సలెంట్ ఉంది. చూడండి కలర్లు ఎట్లా మారుతుందో. ఇక్కడ ఎదురుగా నంది. వావ్, సూపర్. అసలు గుడి లోపలికి కెమెరా అయితే అలో లేదు ఇక, కాబట్టి ఎంట్రన్స్ లోనే ఒక చిన్న క్లిప్ తీసుకొని లోపలికి అయితే పోయి దర్శనం చేసుకొని వస్తాం. ఇక ఇదే ఎంట్రన్స్. మా దర్శనం అయితే అయిపోయింది. లోపల గోరఖ్నాథుడు యోగాసనంలో మస్తు ఉన్నాడు. దర్శనం అయితే సూపర్ అయింది. మొత్తానికి గోరఖ్పూర్ వచ్చేసినాం. రైల్వే స్టేషన్ దగ్గరలో అటు గోరఖ్నాథ్ మందిర్కి వెళ్ళే మధ్యలో ఒక లాడ్జ్లో అయితే రూమ్ తీసుకున్నాము. చూడండి, రూమ్ చూపిస్తా. ఒక సింగిల్ రూమే, డబల్ బెడ్ ఉంటుంది. ఓకే, పర్వాలేదు. వెస్టర్న్ టాయిలెట్. ఓకే, ఇప్పుడు ఉండి మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోవడమే కదా, పర్వాలేదని తీసేసుకున్నాము. దీనికి 1000 రూపాయలు అడిగిండు. చాలా ఇచ్చేసినాం. తర్వాత వెంటనే గోరఖ్నాథ్ మందిర్కి వెళ్ళాం. చూపించినా కదా ఎంట్రన్స్ ఎట్లా ఉంది, చమకా ఇస్తుంది కదా. బాగుంది, మాకు నచ్చింది. లోపలికి కెమెరాలో లేదు. దర్శనం అయితే చేసుకున్నాం. అక్కడే అన్నదానం కూడా ఉంది పక్కనే. అన్నదానం దాంట్లోకి వెళ్ళేసి అన్నదానం కూడా తినేసినాం. తర్వాత రూమ్కి వచ్చేసినాం. మావాడు ఆల్రెడీగా పడుకున్నాడు కూడా, ఆల్రెడీ అలసిపోయాడు. చలో, ఈ వీడియోని ఇక్కడితో ఆపేస్తా ఉన్నా. రేపు మార్నింగ్ మనం ఇంకా సోనాలి బార్డర్కి వెళ్తాము. సోనాలి బార్డర్కి వెళ్తే అక్కడ నుంచి మన ప్రాసెసింగ్ అంతా ఉంటుంది. నేపాల్కి వెళ్ళడానికి డాక్యుమెంట్స్ అదంతా అక్కడ నేను రేపు ఆ వీడియోలో చూపిస్తా. ఇంకా రేపటి నుంచి మనం నేపాల్లో రైడ్ చేస్తాం. చలో, ఈ వీడియోని ఇక్కడితో ఆపేస్తున్నా. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మన వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. కొత్త వీడియోస్ వచ్చినప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ వీడియో చూశాక మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ మన వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ సోనాలి బార్డర్ నేపాల్ ఎంట్రీ వీడియోతోటి రేపు మళ్ళీ వస్తా. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.